హాయ్ గాయ్స్. సో మేమైతే రీసెంట్గా ఇదిగోండి ఈ బుడ్డోడు బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోయాం. వాడి ఫస్ట్ బర్త్డే అనమాట. ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ అంకుల్ వాళ్ళ మనవడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళాం. సో ఇక్కడ హోటల్ పుష్పక్ అనే హోటల్లో పెట్టుకున్నారు. ఇదిగోండి ఇదే ఫంక్షన్ హాల్ అనమాట. చాలా నీట్గా అండ్ క్లీన్ యూనిక్గా ఉందన్నమాట. సో డెకరేషన్ మొత్తం వాడి బర్త్డే థీమ్ అంతా ఫారెస్ట్ థీమ్లో తీసుకున్నారు. డెకరేషన్ కూడా అలాగే చేశారు. సో మేమైతే కేక్ తింటాం కన్నా ముందు సూప్ అయితే తాగేసాం. ఇలా బొడ్డోడిని అయితే ఇలా ఒక చిన్న కార్లో ఎక్కించుకుని వాడి సెలబ్రేషన్స్ కోసం వాళ్ళ మమ్మీ డాడీ అని తీసుకొస్తున్నారు. చక్కగా యాడ్ అవ్వకుండా ఫస్ట్ అయితే బాగా ఏడ్చాడు, కానీ తర్వాత యాడ్ అవ్వకుండా కేక్ కటింగ్ చేసుకుని అందరికీ కేక్ అయితే షేర్ చేసేసాడు. కేక్ కూడా చాలా బాగుందండి. ఇంకా చాలా ఫుడ్ కూడా చాలా బాగుంది. వెజ్ స్టార్టర్స్ అని నాన్ వెజ్ స్టార్టర్స్. కానీ మాకు పిల్లలకి బాగా నచ్చింది ఏంటంటే ఈ మష్రూమ్ చీజ్ బాల్స్ అనమాట. చాలా టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది. మా పిల్లలిద్దరు కూడా బాగా నచ్చిందండి. సో దాని తర్వాత నేను అన్ని చక్కగా స్టార్టర్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత మెయిన్ కోర్స్లో అయితే సలాడ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. తర్వాత ఇక్కడ మటన్ గ్రేవీ, చికెన్ ఫ్రై అండ్ వెజిటబుల్స్ అండ్ పన్నీరు, ఎల్లో దాల్ అని చాలా రకాలు ఉన్నాయి. మా ఫేవరెట్ దహివడ కూడా ఉంది. నేను ఎప్పట్లాగే దహివడతోనే స్టార్ట్ చేశాను. ఈ సలాడ్స్తో పాటు దహివడ తిన్న తర్వాత ఇంకొంచెం చపాతీ వేసుకొని పన్నీర్ కర్రీతో కనుక నా మెయిన్ కోర్స్ అయితే పూర్తయిపోయిందండి. సో బుడ్డోడైతే ఫస్ట్ ఏడ్చాడు కానండి. తర్వాత సెలబ్రేషన్స్లో పాల్గొన్న తర్వాత కాసేపు ఇంకా మంచి యాక్టివ్గా ఉన్నాడు. సో స్వీట్స్లో వచ్చేసి రస్మలై అండ్ గులాబ్ జామ్ అయితే పెట్టేశారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ అనమాట. సో మీలో ఎంతమంది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్వీట్ పాన్ తింటారు, లేకపోతే ఇంటికి తెచ్చుకుంటారు? నేనైతే కనుక స్వీట్ పాన్ ఉంటే తప్పకుండా ఇంటికి తెచ్చుకుంటాను. 2-3 తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటాను. సో మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్